తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100 రోజులలో 6 గ్యారెంటీలు హామీ చేస్తామని చెప్పి 420 హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని వంచి ఇవాళ ఉత్సవాలు జరుపుకోవడం నిజంగా ఇదొక ప్రజాస్వామ్యానికే చీకటి రోజులుగా మేము పేర్కొంటూ ఈ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడే ఈ 420 హామీలు తయారు చేసినట్టుగా ఆయనే ఒక కార్డు కొట్టించి గడప గడపకిచ్చి అన్నీ మేము హామీలను నెరవేరుస్తారని సంతకాలతోటి ఇచ్చి వంచి సంబరాలు చేసుకోవడం దురదృష్టకరం. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడే నియోజకవర్గంలో ఉన్న ఆయన కోట్లేసిన ప్రజలకే ఒక్క పథకాన్ని కూడా ఇవ్వకుండా ఇచ్చే పథకం కూడా అరకొరగా ఇస్తూ అన్ని చేసినవని చెప్తే వీళ్ళని చూసి నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థమవడం లేదు. ఇవాళ 6వ గ్యారెంటీగా మాదేపూర్ మండల కేంద్రంలో గల మాదేపూర్ గ్రామంలో 6వ గ్యారెంటీ గురించి అడుగుతా ఉన్నాం. చేయూత అన్నారు. చేయూత పేరు మీద కేసీఆర్ గారు 2000 ఇస్తున్నాడు. 3వ తారీఖు మేమే వస్తున్నాం, 4000 ఇస్తాం అవ్వా, పెన్షన్ తీసుకోకన్నాడు రేవంత్ రెడ్డి గారు, మంత్రి ఎమ్మెల్యే. పాపం తీసుకోవద్దంటే నిజంగానే ఇస్తాడు కావచ్చు, వచ్చే పెన్షన్ కూడా తీసుకోవద్దు అంటాడు కనుక అబ్బాయి నీతి గల్లోడు కావచ్చు అనుకుంటే నీతి మాలినోడు అవుతాడని కనీసం ఊహించారు. ఎందుకంటే సంతకాలు పెట్టి ఇచ్చింది. 4000 రూపాయలు దేవుడెరుగు ఇచ్చే 2016 రూపాయలు, 16 రూపాయలు కూడా కాంగ్రెస్ వాళ్ళు తింటున్నట్టుగా కొంతమంది బాధపడతా ఉన్నారు. ఆ 2000 పెన్షన్ కూడా 2 నెలలు ఎగ్గొట్టింది. 11 నెలల్లో 2000 పెన్షన్ 2 నెలలు ఎగ్గొట్టినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఈ మోసాల గురించి మేము ప్రజలకు అండగా ఉండడానికి రాష్ట్రంలో ప్రజల పక్షాన ఉండే ఏకైక పార్టీ తెలంగాణ పార్టీ అనేది ఇప్పటికీ అర్థమైపోయింది. ప్రజలు ఎక్కడికి వస్తున్నారంటే ఆపద వస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరికి వస్తున్నారు, మా గడపలే తొక్కుతున్నారు. కనుక వాళ్ళకు అండగా ఉండాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. మాకు ఓట్లతో సంబంధం లేదు, ఈ ప్రాంత ప్రజలతో సంబంధం. అందుకే ఎన్నికల సమయంలో కూడా చెప్పినాం, మా సంబంధం ఓటుతో సంబంధం కాదు, మా సంబంధం మీతో పేగుతో సంబంధం అని చెప్పినాం. ప్రజలకు అర్థం కాకపోయినా ఇక్కడనే పుట్టినాం కనుక వాళ్ళ కోసం వాళ్ళ పథకాలు అమలు కోసం కాంగ్రెస్ పార్టీ మెడలు వంచితే తప్ప ఇవాళ ఈ రాష్ట్రంలో అర్థమైంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మెడలు వంచితే ఏదైనా సాధ్యమవుతుంది. మొన్న నిర్మల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం ధర్నా చేస్తే కావచ్చు, లగచెర్లలో భూములు ఫార్మాసిటీ కోసం తీసుకునేటువంటి భూముల కోసం తిరగబడితేనే ఆగిపోతూ ఉన్నాయి. ఈ పథకాలు కూడా ప్రజలకు అమలు కావాలంటే మనం ప్రజల పక్షాన నిలబడాలి. ప్రజల కోసం ఈ ప్రభుత్వం మెడలు వంచాలి. కాంగ్రెస్ పార్టీ చేసే ఏకైక పని వాళ్ళ పోలీసు వాళ్ళతోటి కేసులు పెట్టించడము, దబాయించే ప్రయత్నం చేయడము, జైళ్ళకు పంపిస్తారు. రేపే కేసీఆర్ పోతాడు, ఎల్లుండే కేటీఆర్ పోతాడని ఏదో చెప్పి భయపెట్టించే ప్రయత్నం ఈ కాంగ్రెస్ వాళ్ళకు తెలవాలి. ఈ కాంగ్రెస్ మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలు రజాకారుల మీద కొట్లాడిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్నది. ఈ ఊగదప్పుళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, నేను మొన్న కమాన్పూర్లో ఇక్కడే మాట్లాడుతుంటూ కేసు పెట్టారు. నేను ఎక్కడికి పోతే అక్కడ కేసులు పెడతా ఉన్నారు, అక్కడ కేటీఆర్ గారి మీద పెడతా ఉన్నారు. ఇదే కేసులు మళ్ళీ వీళ్ళ మీదనే పెట్టే రోజులు అతి తక్కువ రోజుల్లోనే వస్తాయి. కేసులకు భయపడి ప్రజల పక్షాన మేము నిలబడం అనుకుంటే అది మీ అమాయకత్వం, మీ అవివేకం అవుతుంది. కాంగ్రెస్ నాయకులారా, మీరు ఏదైతే గ్యారంటీలు ఇచ్చిండ్రో 6 గ్యారంటీలు 100 రోజులలో అన్నారు. 11 నెలలు అయిపోయింది, ఇంకో 2 రోజులు, ఇప్పుడు 12 నెలలకు మనం ఎంటర్ అవుతున్నాం.
కనుక మీ 6 గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా మొదటి అన్ని మర్చిపోయి రెండోది మొదలు. ఇప్పుడు మహాలక్ష్మి అనే పేరుతోటి 2500 ఫస్ట్ చెప్పిండ్రు, గ్యాస్ సిలిండర్ 500 రెండోది చెప్పిండ్రు, మూడోది ఆర్టీసీ బస్సు చెప్పారు, మూడోది ఏమో చేసి కానీ మీద రెండు చేయలేదు. ఈ చేయుతలో నెలకు 4000 చెప్పారు, 10 లక్షల రూపాయలు రెండోది చెప్పారు. 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ అది మన ప్రభుత్వం ఉన్నప్పుడే పెట్టారు, గది చేసినామని చెప్తున్నారు కానీ ఇది చేయలేదు. ఇలా విద్యార్థులకు కావచ్చు, రైతులకు కావచ్చు, నేను అన్ని చేసినా అన్నాడు రేవంత్ రెడ్డి. రుణమాఫీ మళ్ళీ ఇవాళ కొంతమందికి రుణమాఫీ వస్తున్నాయి. అంటే మనం బీఆర్ఎస్ పార్టీగా కొట్లాడితే తప్ప వీళ్ళు పథకాలు ఇస్తలేరు. వీళ్ళు ఏమైనా దోసుకునుడు, ఢిల్లీకి కొత్త కట్టుడు, వీళ్ళు కొంత దాచుకునుడు, ఆ కార్యక్రమంలో ఉంటున్నాం. కనుక మన పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్టీ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ వల్ల మనం తీసుకున్న ఈ నియోజకవర్గంలో ప్రజా వంచన దినాలుగా మనం ప్రకటించినాం. ఈ ప్రజా వంచన దినాలలో మీరందరూ కూడా మన పాంప్లెంట్లు గడప గడప తీయాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుందని చెప్పాలి. ఈ 6 గ్యారంటీలు 420 హామీలను ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మెడలు వంచి ప్రజలకు అందించడంలో మనం ముందుండి పోరాటం చేయాలని, పోలీస్ కేసులకు ఎవరు కూడా భయపడొద్దని, ఇక్కడ ఉన్నటువంటి సిఐ కూడా ఎస్ఐ కూడా చాలా ప్రజాస్వామ్యమే అసహించుకునే విధంగా, అవమానపడే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనీసం చూస్తలేరట. వాళ్ళు దరఖాస్తు ఇవ్వడానికి పోతే కూడా తీసుకుంటలేరట. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఆ రోజు ఇవాళ మంత్రి ఎమ్మెల్యే బాగా సిపాయి మాటలు మాట్లాడి పోలీసులు కండవాలు కప్పుకుంటున్నారు మీరు అని అన్నారు. మరి ఇవాళ ఏం జరుగుతున్నది? స్వేచ్ఛ ఉండాలి కదా, పోలీస్ స్టేషన్లో ఆఫీసులలో అందరూ పోయి అర్హత ఉండాలి, హక్కు ఉండాలి కదా. మేము కూడా ట్యాక్సులు కడుతున్నాం కదా, పోలీస్ ఎస్ఐకు సిఐకు ఇచ్చే జీతంలో మాది కూడా ఉంది కదా. మేము అంగి కొనుక్కున్నా, చెప్పులు కొనుక్కున్నా, లా కొనుక్కున్నా మా ట్యాక్స్ కూడా వస్తుంది కదా. పోలీసు వాళ్ళు ఏమన్నా మీ నౌకర్లా ఇది? కనుక ఇవాళ గమనించాలి. మాదేపూర్లో ఎస్ఐ సిఐ కూడా చాలా అవమానం ఈ సమాజానికి. ఆ యూనిఫామ్కి అవమానం వస్తుంది. పోలీస్ స్టేషన్లో సిఐ ఎస్ఐ అందరితో మాట్లాడాలి. మీరు పని చేస్తారా చేయరా మాకు సంబంధం లేదు, కానీ మా శ్రీనివాసరావు గారు కూడా పోతే కనీసం చూసే పరిస్థితులు కనబడతలేవు. కనుక నేను పోలీసు వాళ్ళను కూడా మీరు ఉద్యోగాలు ఇంకా ఈ రాష్ట్రంలో చేయాలి. అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ 4 కాలాల పాటు ఉండేది కాదు. ఇది 4 రోజులకే ప్రజలు అసహించుకుంటున్నారు. నవ్వుల పాలైపోయింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది దేశానికి చీకటి, ఈ రాష్ట్రానికి, ఈ నియోజకవర్గానికి చీకటి. ఈ మాదేపూర్ చౌరస్తాను చూస్తే తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాకముందుకి మాదేపూర్లో ఈ చౌరస్తా జెండా చౌరస్తా, ఏ చౌరస్తా జెండా చౌకీదార్ చౌరస్తాను చూస్తే అర్థమవుతుంది. మేము రాకముందు ఏ విధంగా ఉండే చౌకీదార్ చౌరస్తా ఇప్పుడు ఏ విధంగా అయిందో. కనుక వాళ్ళు చీకటిలో ఉంచుతారు సమాజాన్ని. మనం వెలుగులోకి రావాలంటే మనం చైతన్యవంతులం కావాలి. పోలీసు వాళ్ళని ఖచ్చితంగా నేను హెచ్చరిస్తున్నా, మీరు ఒక పక్షాన పనిచేయకండి. మీరు ప్రభుత్వ ఉద్యోగులు అనే విషయాన్ని మర్చిపోకండి. మాకు కూడా ఈ పోలీస్ స్టేషన్ మాది కూడా ప్రజలది. ఒక కాంగ్రెస్ పార్టీది అనుకుంటే ఈ రాష్ట్రంలోనే అందరం ఉంటాం. మీరంటే వస్తుంటారు పోతుంటారు, మేము ఈయనే ఉంటాం. అది గమనించాలి. ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేసే కార్యక్రమాలలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. పోలీస్ కేసులతో మనకి ఏమీ కాదు. మన ప్రభుత్వం రాగా రాని బిగిపిస్తారు కేసీఆర్ గారికి. ఒక్క కేసు కూడా ఉంటుంది. వాటితో ఏం భయపడాల్సిన అవసరం లేదు. కనుక ఈ ప్రజా వంచన దినాలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అందరిలాగా కాదు. గ్యారంటీలు సంతకాలు పెట్టిన వాళ్ళే సంతకాలు పెట్టి ఫోటోలు వేసుకున్నారు. అవే మనం అడుగుతున్నారు ఇవాళ. ఇవన్నీ కూడా వాళ్ళ అన్న విషయాలని అడుగుతున్నాం. కనుక మీరు ధైర్యంగా, ఇప్పటికే ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు, మీ ఇళ్లలో కూడా వస్తున్నారు. కనుక మీరు బ్రహ్మాండంగా యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నా కుటుంబ సభ్యులందరికీ, సైనికులు లాంటి మా మిత్రులందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.